నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి ఆల్రెడీ రావడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అతి త్వరలో ఉంది. ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూ ఇదే సమయంలో మీరు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత అప్పుడు మాత్రమే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే నీకు టైం సరిపోదు. కాబట్టి నేటి నుండే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ కావాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇతర సబ్జెక్ట్స్ ఏవైనా కూడా ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే అప్పుడు మీకున్న తక్కువ టైంలో టైం సరిపోదు. కాబట్టి నేటి నుండే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇందులో భాగంగా మనం మెయిన్స్లో పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో ఈరోజు మనము డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వీడియోలో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయి, ఏ టాపిక్ నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే కేవలం డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే వస్తున్నాయా లేక ఇతర అంశాల నుంచి వస్తున్నాయా, దాని గురించి మనం చర్చించడం జరిగింది. మళ్ళీ ఒకసారి వినండి. పేపర్ 5లో మొదటి 2 సెక్షన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. థర్డ్ సెక్షన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇందులో మనకు యాప్టిట్యూడ్ నుండి క్వశ్చన్లు అడుగుతున్నారు, లాజికల్ రీజనింగ్ నుండి క్వశ్చన్లు అడుగుతున్నారు, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. యాప్టిట్యూడ్ ఆర్థమెటిక్ నుండి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవి మీరు చదవాలి. కాలము దూరము, కాలము పని, లాభము నష్టము, సరాసరి, నిష్పత్తి అనుపాతము, శాతాలు, లాభము నష్టము, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ ఈ అంశాలన్నీ కూడా మీరు మెయిన్స్ కోసం ప్రిపేర్ కావాల్సిందే. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏవైతే ప్రిపేర్ అయ్యారో అవన్నీ కూడా మెయిన్స్ కోసం ప్రిపేర్ కావాల్సిందే. అండ్ చివరగా డేటా ఇంటర్ప్రిటేషన్. ఏంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అంటే సమాచారాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అని చెప్పేది డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ అనేది చాలా ఈజీ. ఎవరికి ఈజీ అంటే ఎవరికైతే యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్ ఈ 3 టాపిక్స్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వారికి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఈజీగా ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ వర్డ్ మీకు కొత్తగా ఉండవచ్చు కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే వర్డ్ యూజ్ చేయకుండా మీరందరూ ఈ టాపిక్ని ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఎలా కంప్లీట్ చేశారు అంటే 10th వరకు ఉన్న మ్యాథ్స్ బుక్లో, 10వ తరగతి వరకు ఉన్న ఈ మ్యాథ్స్ బుక్లో సరాసరి అనే టాపిక్ ఉంది, అందరూ చేశారు. నిష్పత్తి, అనుపాతము, శాతాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేశారు. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనే వర్డ్ యూజ్ చేయకుండా మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేసినట్లే. అంటే ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా పూర్తి చేసినట్లు ఇదో పెద్ద డౌట్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్ అన్నీ కూడా కేవలం ఈ 3 టాపిక్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సరాసరి మీద కానీ, నిష్పత్తి అనుపాతాల మీద కానీ, శాతాల మీద కానీ ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్స్ అంటే మన సమాచారాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే ముఖ్యంగా 5 రకాలుగా ఉంటుంది. సో ఈ డేటా అంటే ఏమిటో దాని గురించి మీకు గత వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే అది మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు మరొకసారి చూసే ప్రయత్నం చేయండి. దెన్ నెక్స్ట్ వన్, ఈ డేటాని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే ముఖ్యంగా ట్యాబులేషన్ అని చెప్పుకుంటాం. ట్యాబులేషన్ పట్టికీకరణ. అదేవిధంగా సెకండ్ వన్ బార్ డయాగ్రామ్స్ అని అంటే బార్ చిత్రాలు. థర్డ్ వన్ XY చార్ట్స్. ఫోర్త్ వన్ పై చార్ట్స్. ముఖ్యంగా ఇందులో ఇవి 4 అనేవి ఇంపార్టెంట్. రేపటి మన యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసము ఇవి 4 అనేవి ఇంపార్టెంట్. సో ఇందులో నుండి మీకు కేవలం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 20 లేదా 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. 20 లేదా 30 మార్కులు కేవలం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసు 5th పేపర్లో 150 మార్కులు. ఈ 150 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 100 మార్కులు వస్తున్నాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి
50 మార్కులు. ఈ 50 మార్కులు క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి, అదేవిధంగా యాప్టిట్యూడ్ నుండి, దెన్ రీజనింగ్ నుండి వచ్చే అవకాశం ఉంది. అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి దాదాపు ఒక 30 క్వశ్చన్ల వరకు రావచ్చు. యాప్టిట్యూడ్ నుండి ఒక 10, రీజనింగ్ నుండి ఒక 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇందులో మనము ట్యాబులేషన్ అంటే పట్టికీకరణ, బార్ డయాగ్రామ్స్ అంటే బార్ చిత్రాలు, XY చిత్రాలు, పై చిత్రాలు, ఈ 4 ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నప్పటికీ ఈ 4 అనేది మనకు ఎగ్జామినేషన్ పరంగా ఇవి 4 ఇంపార్టెంట్. సో వీటి గురించి మనం 1 బై 1 డిస్కస్ చేసుకుందాం. నేటి వీడియోలో భాగంగా ఈరోజు మనము ట్యాబులేషన్ దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. దీన్ని మనము తెలుగులో పట్టికీకరణ అంటాము. పట్టికీకరణ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఒక టేబుల్ ఫామ్లో వేయాలి, ఒక పట్టిక రూపంలో వేయాలి. దాన్ని మనము ట్యాబులేషన్ అంటాం. ఈ ట్యాబులేషన్లో క్వశ్చన్లు ఏ విధంగా అడగవచ్చు? ట్యాబులేషన్లో క్వశ్చన్లు మనకు గ్రూప్ 1 మెయిన్స్లో 2 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే మొదట మీకు ఒక టేబుల్ ఇస్తారు. గ్రూప్ 1 మెయిన్స్లో ట్యాబులేషన్ నుండి మీకు ప్రశ్నలు 2 రకాలుగా అడిగే అవకాశం ఉంది. మొదటి విభాగం ఏంటి అంటే మీకు ఒక టేబుల్ వేస్తారు. టేబుల్లో మీకు కొంత డేటా ఇవ్వడం జరుగుతుంది. టేబుల్లో కొంత డేటా ఇచ్చిన తర్వాత ఆ టేబుల్ కింద మీకు 5 ప్రశ్నలు ఇస్తారు. టేబుల్ కింద 5 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలకి సమాధానాలు మీరు కనుక్కోవాలి. ఈ 5 ప్రశ్నలకి సమాధానాలు పూర్తిగా ఆ టేబుల్లోనే ఉంటాయి. దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టేబుల్లో ఇచ్చిన డేటా ఆధారంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 5 ప్రశ్నలు కూడా కేవలము 3 అంశాల మీద ఆధారపడి ఉంటాయి. సరాసరి నిష్పత్తి, అదేవిధంగా శాతాలు. అంటే ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 మెయిన్స్లో ట్యాబులేషన్ నుండి మీకు క్వశ్చన్ వచ్చినట్లయితే 2 రకాలుగా ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. మొదటి విభాగం ఏంటి అంటే డైరెక్ట్గా టేబుల్ కింద 5 ప్రశ్నలు ఇచ్చి వాటికి ఆన్సర్ కనుక్కోండి అంటారు. అయితే ఆన్సర్ కనుక్కున్నప్పుడు ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి కాబట్టి 5 2ల 10 మార్కులు. రెండవ విభాగం ఏంటి? ఇందులో రెండవ విభాగం ఏంటి అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ప్యాసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక పారాగ్రాఫ్ రూపంలో కొంత సమాచారం ఇస్తారు. ఇక్కడ మీకు కొంత సమాచారం ఇచ్చి దీనిని ఒక సరైన పట్టికలో అమర్చండి అని అంటారు. సరైన పట్టికలో అమర్చండి అన్నప్పుడు దీనికి కూడా మనకు 10 మార్కులు ఉంటుంది. 10 మార్కులు ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్లో ఈ టేబుల్ ఇస్తే టేబుల్ కింద 5 స్మాల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 5 స్మాల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 5 2ల 10 మార్కులు ఉండే అవకాశం ఉంది. ఈ ట్యాబులేషన్లోనే రెండవ విభాగం ఏంటి అంటే కొంత సమాచారం ఇచ్చి విలువలతో కూడిన, అంటే విలువలు అంటే నెంబర్స్తో కూడిన కొంత సమాచారం ఇచ్చి దీనిని ఒక ప్రత్యేకమైన టేబుల్లో అమర్చండి అంటారు. సో ఆ టేబుల్లో అమర్చే సందర్భంలో పూర్తి డేటా మనకు అందులో ఉండకపోవచ్చు. కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఉదాహరణకి ఒక కంపెనీ ఉంది అనుకోండి, XYZ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ యొక్క టర్నోవరు లాస్ట్ 5 ఇయర్స్లో దాని యొక్క టర్నోవర్ ఇచ్చారనుకోండి. లాస్ట్ 5 ఇయర్స్లో అన్నప్పుడు అందులో మొదటి సంవత్సరం టర్నోవరు 200 కోట్ల రూపాయలు అని ఇచ్చారనుకోండి. 200 కోట్ల రూపాయలు. రెండవ సంవత్సరంలో టర్నోవరు మొదటి సంవత్సరంతో పోలిస్తే 12% పెరిగింది అని ఇచ్చారు. 12% పెరిగింది అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్లో మనకు 200 కోట్లు, మొదటి సంవత్సరం టర్నోవర్ ఎంత? 200 కోట్లు అన్నారు. సో సెకండ్ ఇయర్ ఎంత? 12% ఇంక్రీజ్ అయిందని ఇచ్చారులే కానీ ఎంత టర్నోవర్ అని ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు పక్కన చిన్న ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. ముందు ఒక టేబుల్ ఏర్పాటు చేయాలి మీరు. క్వశ్చన్ ఏంటి? సమాచారం ఇచ్చిన తర్వాత, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దానిని పట్టిక రూపంలో అమర్చండి అన్నప్పుడు కేవలం టేబుల్ మాత్రమే వేస్తే 5 మార్కులు వస్తాయి. అదేవిధంగా ఆ టేబుల్లో కొంత డేటా ఇస్తారు. ఇవన్నీ డేటా ఎలా కనుక్కున్నారో తెలుసుకోవడానికి మరొక 5 మార్కులు ఉంటుంది. అంటే టేబుల్ మాత్రమే వేయడానికి 5 మార్కులు, టేబుల్ తర్వాత అందులో కొన్ని విలువలు ఎలా కనుక్కున్నారో తెలుసుకోవడానికి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి XYZ అనే కంపెనీలో
మొదటి సంవత్సరం టర్నోవర్ 200 కోట్లు. ఫస్ట్ మీరేం చేయాలి? ఒక టేబుల్ ఏర్పాటు చేయాలి. టేబుల్ ఏర్పాటు చేసిన తర్వాత టేబుల్ కింద మొదటి సంవత్సరం టర్నోవర్ని రాయండి. మొదటి సంవత్సరం టర్నోవర్ 200 కోట్ల రూపాయలు. టేబుల్లో ఫిలప్ చేయండి. మొదటి సంవత్సరం టర్నోవర్ 200 కోట్లని కింద రాసిన తర్వాత ఆ వేలోని మీరు టేబుల్లో ఫిలప్ చేయాలి. తర్వాత ఏం చేస్తారు? రెండవ సంవత్సరము ఆ కంపెనీ యొక్క టర్నోవర్ అని రాసి మీరేం చేయాలి? 12% పెరిగింది కాబట్టి సెకండ్ ఇయర్ టర్నోవర్ ఎంత? 12% ఆఫ్ 200 క్రోర్స్. 12 అంటే 200 కోట్లలో 12% అని రాయాలి. అంటే ఎలా రాస్తారు? 12% ఆఫ్ 200 క్రోర్స్ అని రాసి దాని కింద మళ్ళీ మీరు రాయాలి 12 సో 12% ఆఫ్ 200 క్రోర్స్ పెరిగింది. సో 12/100 ఇంటూ 200. సో 2 zeros క్యాన్సల్. 12 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 24. 24 కోట్ల రూపాయలు పెరిగింది. సో కాబట్టి సెకండ్ ఇయర్ టర్నోవర్ ఎంత? మొదట 200 కోట్లు, ఇప్పుడు పెరిగింది 24 కోట్లు కాబట్టి 224 కోట్ల రూపాయలు. సో ఈ 224 కోట్ల రూపాయలు అనేది మనకు క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి దాన్ని మీరు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు సెకండ్ ఇయర్లో రాయాలి. సో అంటే మీరు ఏం చేయాలి? ఇచ్చిన డేటాని ప్రతి ఒక్క అంశాన్ని ఎలా వచ్చిందో కనుక్కొని రాయాలి. అంటే ఇచ్చిన డేటాని డైరెక్ట్ యథావిధిగా రాసి పైన టేబుల్లో ఫిలప్ చేయండి. కొత్త విలువలు ఏవైతే ఇవ్వలేదో ఆ విలువలు మీరు ఏ విధంగా కనుక్కున్నారో కింద చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్ రూపంలో, చిన్న క్యాలిక్యులేషన్ రూపంలో రాసి ఆ టేబుల్ ఫిలప్ చేయాలి. సో ట్యాబులేషన్లో మనకు ప్రశ్నలు ఈ విధంగా 2 రకాలుగా ఉంటాయి. మళ్ళీ వినండి. మొదటి విభాగం ఏంటి అంటే ఒక టేబుల్ ఇచ్చి టేబుల్ కింద 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలు ఇచ్చినప్పుడు ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్నలన్నీ కూడా సరాసరి, నిష్పత్తి, శాతాల మీద ఆధారపడి ఉంటాయి. ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది, లేదా సరాసరి కనుక్కోండి, లేదా నిష్పత్తి కనుక్కోండి అనే విధంగా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి దానికి సంబంధించి వివరణ నాట్ మోర్ దెన్ 2 or 3 లైన్స్, 2 లేదా 3 లైన్లలో మీరు రాసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రతి ప్రశ్నకి 2 మార్క్స్ చొప్పున 5 ప్రశ్నలకి 5 2 10 మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని ఆధారంగా చేయాలి. గతంలో ఈ 2 రకాల ప్రశ్నలు మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ఆల్రెడీ రిపీట్ అయ్యాయి. కావాలంటే ఒకసారి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ఒకసారి పరిశీలించండి. ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయో అప్పుడు మీకు అవగాహన అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము ముందుగా టేబుల్ ఏ విధంగా వేయాలి దాన్ని మనం చూద్దాం. ఒక పట్టిక ఎలా వేయాలి? సో చెప్పండి. ముందు మీకు సమాధానం చెప్పుకోండి. ఒక టేబుల్ వేయాలి అంటే ఆ పట్టికలో ముఖ్యమైన అంశాలు ఏంటి? ఏమేమి ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే జనరల్గా ఏముంటుంది? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి అని అనుకుంటారు. అంతేనా? కేవలం రోస్ అండ్ కాలమ్స్ మాత్రమేనా? ఓన్లీ నెంబర్స్ మాత్రమేనా? ఇంకా అందులో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదా అంటే ఈ ట్యాబులేషన్లో, ఈ టేబుల్లో ఇంకా మనకు ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకొని అదే విధంగా మీరు టేబుల్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో అవేందో చూద్దాం మనం. ఈ టేబుల్లో ఏ విధంగా టేబుల్ వేయాలి అంటే టేబుల్ అనేది జస్ట్ ఒక 4 అడ్డు వరుసలు, 4 నిలువు వరుసలు వేసి అందులో విలువలు రాయడం మాత్రమే టేబుల్ కాదు. ఇందులో మీరు టేబుల్ వేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలని పాటించాలి. ఏంటి ఆ ముఖ్యమైన అంశాలు అన్నప్పుడు, టేబుల్ వేసినప్పుడు అందులో ఉన్న ముఖ్యమైన పార్ట్స్ ఏంటి? మీరు చిన్నప్పుడు లెటర్ రైటింగ్ రాసే ఉంటారు. 8th, 9th, 10th క్లాస్లో లెటర్ రైటింగ్ అని ఉంటుంది. పైన సంబోధనకి 1-2 మార్కులని, పైన ప్లేస్ కోసము, అదేవిధంగా డేట్ కోసము, కింద యువర్ ఫెయిత్ఫుల్లీ, లేదా అంటే వీటి కొన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది. అక్కడ లెటర్ రైటింగ్లో ఒక్కొక్క దానికి కొన్ని మార్క్స్ ఎలా కేటాయించారో సేమ్ అదే విధంగా ఈ టేబుల్లో కూడా కొన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది. సో మేము చెప్పిన పార్ట్స్ అన్నీ కూడా టేబుల్లో ఉన్నాయా లేదా పరిశీలించండి. టేబుల్ వేసేటప్పుడు ఖచ్చితంగా దానికి టేబుల్కి ఒక నెంబర్ అనేది ఉండాలి. మొదటిది ఏంటిదంటే టేబుల్కి ఒక సంఖ్య, టేబుల్ నెంబర్. సో టేబుల్ యొక్క సంఖ్య ఉండాలి. టేబుల్ యొక్క నెంబర్, ఒక టేబుల్ సంఖ్య ఉండాలి. ఖచ్చితంగా నెంబర్ ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే టేబుల్ నెంబర్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నారు, ఒక చిన్న మెటీరియల్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఒకే ఒక అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేశారు.
కలెక్ట్ చేసినప్పుడు ఆ పూర్తి అంశం కూడా ఒకే ఒక టాపిక్ చెంది ఉంటుంది. సో అందులో మీరు ఒక 10 టేబుల్ ఉన్నాయనుకోండి, ఆ టేబుల్స్కి నెంబర్స్ ఎలా రాస్తారు? టేబుల్ నెంబర్ 1, టేబుల్ నెంబర్ 2, టేబుల్ నెంబర్ 3, 1, 2, 3, 4 ఇలా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్ గురించి కాకుండా ఒక పెద్ద బుక్ మీరు రాస్తున్నారు. ఆ పెద్ద బుక్కులో ఒక 10 చాప్టర్లు ఉన్నాయనుకోండి, మొత్తం ఒక 10 చాప్టర్లు ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ 10 చాప్టర్లలో మొదటి చాప్టర్లో ఉన్న టేబుల్కి నెంబర్ ఎలా ఉండాలి? 1.1, 1.2, 1.3, 1.4 ఇలా మొదటి చాప్టర్లో ఉన్న నెంబర్లు ఉంటాయి. రెండవ చాప్టర్లో టేబుల్ నెంబర్ ఎలా ఉండాలి? 2.1, 2.2, 2.3 ఇలా వస్తుంది. థర్డ్ చాప్టర్లో 3.1, 3.2, 3.3, ఎయిత్ చాప్టర్లో 8.1, 8.2, 8.3, 8.4 ఆ విధంగా టేబుల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది టేబుల్ నెంబర్లు ఇచ్చే విధానం. మరికొన్ని సందర్భాల్లో ఉదాహరణకి మీరు ఒక 5 చాప్టర్స్ ఒక బుక్ రాస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ అనేది చాలా పెద్ద చాప్టరు. ఈ ఫస్ట్ చాప్టర్ని మీరు మళ్ళీ 3 సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ అనేది చాలా పెద్ద చాప్టర్ అనుకుందాం. దాన్ని మళ్ళీ మీరు 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నప్పుడు మొదటి చాప్టర్లోని మొదటి భాగంలో టేబుల్ నెంబర్ ఎలా ఉండాలి? 1.1.1, 1.1.2, 1.1.3 ఇలా ఉండవచ్చు. లేదా 1.1.a, 1.1.b, 1.1.c ఉండవచ్చు. సో ఇక్కడ 1.1.1 అంటే ఏంటి? మొదటి 1 అనేది టేబుల్ యొక్క అంటే ఆ చాప్టర్ నేమ్ సూచిస్తుంది. సెకండ్ 1 అనేది ఆ టేబుల్లో ఉన్న అంటే ఆ చాప్టర్లో ఉన్న మొదటి భాగాన్ని, అండ్ ఫస్ట్ 1 అనేది లాస్ట్ 1 అనేది టేబుల్ సంఖ్యని. ఉదాహరణకి 3.4.7 ఉంది అనుకోండి. అంటే అర్థం ఏంటిది? థర్డ్ చాప్టర్లో 4th పార్ట్లో 7th టేబుల్ అని అర్థం. థర్డ్ చాప్టర్లో 4th పార్ట్లో 7th టేబుల్ అని అర్థం. సో ఆ విధంగా మనం నెంబర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ 2.3 ఉంది అనుకోండి. 2.3 అంటే అర్థం ఏంటిది? సెకండ్ చాప్టర్లో థర్డ్ నెంబర్. అంటే ఆ సెకండ్ చాప్టర్లో మళ్ళీ సబ్ పార్ట్స్ అనేవి లేవు. ఎప్పుడైతే సబ్ పార్ట్స్ ఉన్నట్లయితే మీకు 3 నెంబర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా టేబుల్ నెంబర్ తీసుకోవాలి. సో మీరు ఎప్పుడు వేసినా కూడా ఏ టేబుల్ తయారు చేసినా కూడా టేబుల్కి అనేది నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఒక బుక్ రాస్తే ఆ విధంగా టేబుల్ నెంబర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు కొత్తగా బుక్ రాయడం కోసం మీరు ఎలాంటి డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవడం లేదు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎందుకోసం నేర్చుకుంటున్నారు? రేపటి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తే రాయడం కోసం నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో ఇవన్నీ గుర్తుంచుకొని ఈ నెంబర్లని రాయాలా అంటే రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మీకు ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి దానికి టేబుల్ నెంబర్ 1 అని పెట్టండి సరిపోతుంది. ఫస్ట్ టేబుల్ అంతే, ఇంకా వేరే మనకు అవసరం లేదు. ట్యాబులేషన్ మీద పట్టిక తయారు చేయండి అని క్వశ్చన్ వస్తే ఒకటి వస్తుంది, లేకుంటే లేదు. ఒక ప్రశ్న వచ్చినట్లయితే దానికి టేబుల్ నెంబర్ 1 మాత్రమే పెట్టండి. మరి 1 పెట్టినప్పుడు ఇవంతా ఇన్ఫర్మేషన్ మాకు అవసరమా అంటే, ఒకవేళ మీరు బుక్ రాయాలి అనుకుంటే టేబుల్స్ ఎలా ఉంటుంది దాని మీద మీకు అవగాహన ఉండడం కోసం మాత్రమే చెప్పడం జరిగింది. సో టేబుల్ వేసేటప్పుడు ఎగ్జామినేషన్ ముందుగా మీరు చేయాల్సింది టేబుల్ నెంబర్ రాయాలి. ఫస్ట్ టేబుల్ నెంబర్ 1 రాసాము. సెకండ్ పాయింట్ ఏంటి? ఈ పట్టికలో మనకు టేబుల్లో వేసేటప్పుడు దానికి ఉన్న సెకండ్ పాయింట్ ఏంటి అంటే, టేబుల్కి చక్కని టైటిల్ అనేది మనం పెట్టాలి. టైటిల్ ఆఫ్ ది టేబుల్ ఒక టేబుల్కి ఒక మంచి టైటిల్ పేరు అనేది తీసుకోవాలి. ఆ టైటిల్ అనేది ఏ విధంగా ఉండాలి? టైటిల్ షుడ్ గివ్ ది ఆన్సర్ ఫర్ 3 W's. 3 W's ఏంటి? 3 W's అంటే ఏంటి? 3 W's అంటే ఏంటి? వాట్, వేర్ అండ్ వెన్. ద టైటిల్ షుడ్ గివ్ ది ఆన్సర్ ఫర్ 3 W's, వాట్, వేర్ అండ్ వెన్. టైటిల్ అనేది ఈ మూడింటికి మనకు ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. వాట్ అంటే ఏంటి? అసలు ఆ టేబుల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఆ టైటిల్ పేరు చదవగానే మీకు అర్థమైపోవాలి. అంటే టైటిల్ యొక్క హెడింగ్, ఆ నేమ్ చూడగానే ఆ టేబుల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, వేర్ ఏ ప్రదేశానికి సంబంధించింది, వెన్ ఏ టైంకి సంబంధించింది ఉండాలి. సో వాట్ అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందో మనం చూసుకోవాలి, ఇన్ఫర్మేషన్ చూడాల్సింది. అదేవిధంగా వేర్ అంటే
ఏ ప్లేస్లో ఆ సంఘటన జరిగింది, వెన్ అంటే ఎప్పుడు జరిగింది, ఈ 3 Wsకి మీకు టైటిల్లో ఆన్సర్ అనేది రావాలి. కానీ అన్ని సందర్భాలలో ఈ టైటిల్ యొక్క మనం టైటిల్ తీసుకునే సందర్భంలో అన్ని సందర్భాల్లో టైటిల్లో ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. బట్ ఖచ్చితంగా వీటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో టైటిల్కి ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ వచ్చే విధంగా టైటిల్ తయారు చేయాలి అంటే కొంచెం పెద్దగా ఉండవచ్చు. టైటిల్ మరీ పెద్దగా ఉన్నా కూడా చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అప్పుడేం చేయాలి, 3 ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం సాధ్యం కానట్లయితే కనీసము మొదటి 2 ప్రశ్నలకైనా కంపల్సరీ ఇవ్వాల్సిందే. మొదటి 2 ప్రశ్నలకైనా వాట్ అండ్ వేర్ ఏంటి, అసలు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ ప్రదేశానికి చెంది ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది. వాట్ అండ్ వేర్. అండ్ మరి వెన్ అంటే టైం ఇవ్వలేదు. మరి టైం ఇవ్వడం మనం ఏం చేయాలి, టైం ఇక్కడ ఇవ్వలేదు, టైటిల్లో టైం ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి. సో టైం ఇవ్వడానికి ప్లేస్ ఎక్కువగా ఉన్నట్లయితే వాట్ అండ్ వేర్ ఈ రెండింటికి సమాధానం వచ్చే విధంగా టైటిల్ చేయండి. టైటిల్ చేసిన తర్వాత టైటిల్ పక్కన బ్రాకెట్లో మనము హెడ్ నోట్ అని రాయాలి. టైటిల్ పక్కన బ్రాకెట్లో కొంత మన ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉంటాం, దానిని మనము హెడ్ నోట్ అంటాము. హెడ్ నోట్ అంటే ఏంటి అంటే టైటిల్ పక్కన బ్రాకెట్లో రాసేదాన్ని మనం హెడ్ నోట్ అంటాము. అంటే ఈ హెడ్ నోట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం టేబుల్ నెంబర్ వేస్తాం. ఉదాహరణకి టేబుల్ నెంబర్ 1 అనుకోండి. దాని తర్వాత టైటిల్ రాయాలి. టైటిల్ అంటే ఏ విధంగా ఉండాలి, అందులో వాట్, వేర్ అండ్ వెన్ ఈ 3 ప్రశ్నలకి సమాధానం ఉండాలని చెప్పాను. సో ఉదాహరణకి ఒక కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య రాయాలి అనుకోండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ XYZ కాలేజ్ అని నేను రాశాను. ఇప్పుడు ఈ టైటిల్ ఏ విధంగా ఉంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇన్ఫర్మేషన్లో మనకు ఏమొచ్చింది, వాట్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, వాట్ అంటే దానికి ఆన్సర్ వచ్చింది. అసలు అందులో ఏముంది, విద్యార్థుల సంఖ్య ఇవ్వడం జరిగింది. వేర్ ఎక్కడ, ఏ ప్రదేశానికి సంబంధించింది అంటే XYZ అనే కాలేజీకి సంబంధించి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ XYZ కాలేజ్ అని నేను చెప్పాను అంటే అర్థం ఏంటిది, XYZ కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య మనకు ఇవ్వడం జరిగింది. సో వాట్, వేర్ అండ్ వెన్ ఈ 3 ప్రశ్నలలో మనకు 2 ప్రశ్నలకు సంబంధించిన సమాధానం ఇందులో రావడం జరిగింది. వెన్ ఎప్పుడు, ఏ సమయం సంబంధించిన విద్యార్థులు, ఏ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు అనేది ఈ టైటిల్లో మనకు రాలేదు. సో టైటిల్లో వస్తే సంతోషం. ఒకవేళ టైటిల్ రాలేదు అనుకోండి, టైటిల్ పక్కన బ్రాకెట్లో రాయాలి. ఎలా రాస్తారు, ఏ విధంగా రాస్తారు, 2010 నుండి 2020 వరకు, 2010 to 2020. సో బ్రాకెట్లో హెడ్ నోట్ పక్కన మీరు బ్రాకెట్లో ఏం రాస్తారు, 2010 to 2020 అంటే 2010 నుండి 2020 వరకు మధ్య ఉన్న ఆ సంవత్సరాల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య అనేది మనకు టైటిల్లో రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో ఫస్ట్ నెంబర్ ఏం చూసాము, టేబుల్ నెంబర్ అని చూసాము. టేబుల్ నెంబర్ 1, 2, 3, 4 ఉండవచ్చు, 1.1, 1.2 ఉండవచ్చు, లేదా 1.1.1 అలా ఉండే అవకాశం ఉంది. కానీ రేపు మీకు ఎగ్జామ్లో ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్లో టేబుల్ నెంబర్ 1 అని తీసుకోండి, తర్వాత టైటిల్ అనేది వారు ఇవ్వరు, కొంత ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ రూపంలో ఉంటుంది, కొంత సమాచారం మీకు ఇస్తారు. ఆ సమాచారాన్ని 1కి 2 సార్లు చదవండి. చదివిన తర్వాత అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని చదవండి. ఏ టైంకి సంబంధించింది, ఎక్కడ ఏ ప్లేస్కు సంబంధించింది చదివి, ఆ ఇన్ఫర్మేషన్ చదివి మీరు ఒక బెస్ట్ టైటిల్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత టైటిల్ రాయండి. టైటిల్ రాసేటప్పుడు ఖచ్చితంగా అందులో ఇన్ఫర్మేషన్ ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ టైటిల్లో కనబడాలి. ఏ ప్రదేశానికి సంబంధించింది, ఒక ప్లేస్ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, అది అందులో టైటిల్లో కనబడాలి. వీలైతే అంటే ఖచ్చితంగా అని కాదు, వీలైతే టైం కూడా అందులో వచ్చే విధంగా ప్లాన్ చేయండి. టైం కూడా మనకు అందులో ఉంటే బెటర్. టైం ఇస్తే ప్లేస్ అనేది ఎక్కువగా అవుతుంది అనుకోండి, అప్పుడు టైటిల్ పక్కన హెడ్ నోట్ అనే దానిలో మనకు టైం రాస్తాం. సో టైటిల్ పక్కన బ్రాకెట్లో రాసే హెడ్ నోట్లో ఓన్లీ టైం మాత్రమే రాస్తామా అంటే టైం అనేది ఒక పార్ట్ మాత్రమే. ఎప్పుడు టైం అనేది హెడ్ నోట్ ఆల్వేస్ టైమే అవుతుందని గ్యారంటీ లేదు. కొన్ని సందర్భాలలో
ఆ బ్రాకెట్లో టైటిల్ పక్కన బ్రాకెట్లో ఉన్న విలువలు మారే అవకాశం ఉంది. అంటే ఏంది, టైటిల్ పక్కన బ్రాకెట్లో ఏమైతే రాస్తామో దానిని హెడ్ నోట్ అంటాము. ఎప్పుడు టైం మాత్రమే హెడ్ నోట్ కాదు, టైం రాస్తున్నాం కాబట్టి టైం హెడ్ నోట్. ఉదాహరణకి భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల జనాభా అని ఇచ్చారనుకోండి. ఒక టేబుల్ మనం తయారు చేస్తున్నాము. 2021 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల జనాభా అని ఇచ్చారనుకోండి. అప్పుడు స్టేట్ ఏ, స్టేట్ బి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా రాస్తూ వెళ్ళాము అనుకోండి. అలా రాష్ట్రం పేరు రాసిన తర్వాత దాని పక్కన 4.35, 2.74, 6.79 అలా రాశారనుకోండి. ఏంటి, పాపులేషన్ అని చెప్పారు, పక్కన 4.5 అని 2.73 అని రాశారు, ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఆ టేబుల్ రాసేటప్పుడు పైన ఆ బ్రాకెట్లో మన టైటిల్ పక్కన బ్రాకెట్లో హెడ్ నోట్ ఏం రాస్తున్నారు, విలువలు కోట్లలో అని రాశారు. విలువలు కోట్లలో రాశారు అంటే అర్థం ఏంటిది, ఒక రాష్ట్రంలో జనాభా 4.72 ఉంది అని అర్థం ఏంటిది అంటే 4.72 మనుషులు లేరు అక్కడ, 4.72 crore, 4.72 కోట్ల మంది జనాభా ఆ రాష్ట్రంలో ఉన్నారు. 4.72 కోట్ల మంది అంటే 4,72,00,000 మంది ఆ రాష్ట్రంలో జనాభా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే బ్రాకెట్లో విలువలు కోట్లలో అని ఇవ్వవచ్చు. లేదా ఉదాహరణకి ఒక కంపెనీ గత 5 నెలల్లో అంటే జనవరి నుండి మే వరకు, ఒక కంపెనీ 2022లో జనవరి నుండి, ఒక కంపెనీ 2022లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అండ్ మే ఈ 5 నెలల్లో చేసిన టర్నోవర్ లేదా ఎక్స్పోర్ట్ చూసుకుందాం. ఈ 5 నెలల్లో చేసిన ఎక్స్పోర్ట్స్ మనం చూసినట్లయితే ఉదాహరణకి జనవరి నెలలో 253, ఫిబ్రవరి నెలలో 314, మార్చి 323, ఏప్రిల్ 356, మే 312 అని ఇచ్చారనుకోండి. పక్కన టైటిల్ ఇచ్చారు, టైటిల్ పక్కన బ్రాకెట్లో విలువలు వేలలో, అంటే ఒక కంపెనీ కొన్ని వస్తువులని ఎక్స్పోర్ట్ చేస్తుంది. జనవరిలో 253 వస్తువులు ఎక్స్పోర్ట్ చేసిందా? నో. విలువలు వేలలో ఇచ్చారు అంటే అర్థం ఏంటిది, ఇది 253,000 అని అర్థము. అంటే 2,53,000 వారు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అని అర్థము. సో హెడ్ నోట్ అనేది టైటిల్ పక్కన బ్రాకెట్లో ఉంటుంది. అది ఎలా ఉండవచ్చు అంటే టైంలో కాలం ప్రకారం ఉండవచ్చు, లేదా విలువలు వేలలో అని, లేదా క్వింటాల్స్ అని, లేదా టన్స్ అని, లేదా అంటే క్వింటాళ్ళు కానీ టన్నులు కానీ, అదేవిధంగా లక్షలలో అని ఇలా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది టైటిల్ పక్కన హెడ్ నోట్ అనేది గుర్తుంచుకోండి. హెడ్ నోట్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పటి వరకు టేబుల్లో ఉన్న 3 పాయింట్లు మనం చూసాము. రేపు మీరు ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత ఒక పట్టిక రాయండి అంటే ఈ చెప్పిన అంశాలని గుర్తుంచుకోవాలి. మళ్ళీ వినండి, ఫస్ట్ది టైటిల్ గుర్తుంచుకోండి, సెకండ్ ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ టేబుల్ నెంబర్ గుర్తుంచుకోండి, సెకండ్ టైటిల్, థర్డ్ హెడ్ నోట్. తర్వాత ఈ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే సబ్ టైటిల్స్ ఫర్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్కి సబ్ టైటిల్స్ ఉండాలి. సబ్ టైటిల్స్ రోస్ అండ్ కాలమ్స్కి ఉండాల్సి ఉంది. సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఏంటి రోస్ అండ్ కాలమ్స్కి సబ్ టైటిల్స్ అంటే ఏంటి అంటే, ఈ విధంగా మీరు టేబుల్ ఫామ్ చేసిన తర్వాత టేబుల్ పైన మీకు టేబుల్ నెంబర్ రాస్తారు, తర్వాత టైటిల్ రాస్తారు, పక్కన బ్రాకెట్లో హెడ్ నోట్ రాస్తారు. హెడ్ నోట్ రాసిన తర్వాత ఈ టేబుల్లో ఈ ప్రాంతంలో ఇప్పుడు డాషెస్ పెట్టిన ప్రాంతంలో ఉన్న వాటిని సబ్ టైటిల్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటాము. అది కూడా మనం తీసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, ఈ ప్లేస్లో ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో దీన్ని మనము బాడీ ఆఫ్ ది టేబుల్ అంటాము. బాడీ ఆఫ్ ది టేబుల్ ఇది ఉండాలి. బాడీ ఆఫ్ ది టేబుల్ ఇది ఫిఫ్త్ పాయింట్ గుర్తుంచుకోండి. దీని తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే ఫుట్ నోట్ ఉండాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే సోర్స్
ఫుట్ నోట్ అంటే ఏంటి అంటే ఆ టేబుల్ సంబంధించి మీరు ఇంకా ఏమైనా అదనంగా ఇన్ఫర్మేషన్ రాయాలి అనుకుంటే టేబుల్ కింద రాయాలి. అండ్ సోర్స్ అంటే ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరే ఓన్గా గ్యాదర్ చేస్తే సోర్స్ రాయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ని ఏదైనా బుక్స్ నుండి కానీ, మ్యాగజైన్స్ నుండి కానీ, గెజెట్స్ నుండి కానీ, ఏదైనా ప్రభుత్వ వెబ్సైట్స్ నుండి కానీ తీసుకుంటే ఖచ్చితంగా సోర్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఈ 7 పాయింట్లు మీరు గుర్తుంచుకొని టేబుల్ రాస్తే బాగుంటుంది. ఇందులో మనకు హెడ్ నోట్ అనేది కంపల్సరీ కాదు, ఫుట్ నోట్ అనేది కంపల్సరీ కాదు, సోర్స్ అనేది కంపల్సరీ కాదు. ఇవి 3 అవసరమైతేనే వాడాలి. సో వీటిని గుర్తుంచుకుంటే మీరు టేబుల్ బాగా వేసే అవకాశం ఉంటుంది. ఆ టేబుల్ ఎలా వేయాలి ఏంటి అనేది, ట్యాబులేషన్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.